దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి వాతావరణం చాలా భయంకరంగా ఉన్నప్పటికీ మహాదేవుని కనికరాన్ని బట్టి ఈ రాత్రి మనం మళ్ళా ఈ లైవ్ పరిచర్లో పాల్పంపులు పొందటానికి ప్రభువు మనకు ఒక మంచి అవకాశం అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకు యెషయా ప్రవచనము 64వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు ధ్యానం చేద్దాం. గగనము చీల్చుకుని నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. జరుగునని మేమనుకొనని పరిశుద్ధుడు తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మీ పరలోక శబ్దాన్ని వినిపించి నీ కృపగల హస్తం తోడుగా ఉంచి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మీ రెట్టింపు దీవెనిచ్చి ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్య ద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లు కృప చూపు ఆదరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ 64వ మొదటి నుండి ఈ 3 వచనములు మరి మేడగదిలోనికి పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి అక్కడ రాయబడి ఉంది. భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చుటను గూర్చి చెప్పబడినటువంటి విషయం అది. ఎందుకంటే చూడండి, 61వ వచనంలో గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకే అగ్ని గచ్చబొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగి వచ్చెదవుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు యేసుక్రీస్తు నామము ద్వారా రక్షించబడినటువంటి మనకి పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానము ఇవ్వబడింది. మరి అపోస్తులు కార్యములో 2వ అధ్యాయంలో మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ చాలామంది యూదులు పెంతెకోస్తు పండగ దినం యెరూషలేం పట్టణం నిండా ప్రజలు ఉన్నారు. మరి అక్కడికి అనేక వేల మంది ప్రజలు వచ్చారు. కానీ 3,000 మంది ప్రజలు ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి వారు పేతురుని అడిగినప్పుడు మరి పేతురు వారికి చక్కని జవాబు చెప్తూ వారంతా విన్న తర్వాత, అయా, మేము కూడా మీ వలె ఈ ఆత్మ కుమ్మరింపు పొందటానికి, ఈ కృపను మేము అనుభవించడానికి ఏమి చేయాలని అడిగినప్పుడు మరి 2వ అధ్యాయం 37 నుంచి మనం చూస్తే పేతురు భక్తుడు అపోస్తలులు 2:37లో మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తము, మీరు ముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అను వరము మీకు అనుగ్రహింపబడును అని అక్కడ చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఈ భూమి మీదకి మేడగదిలో
దేవుడు పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలోకైతే దేవుడు తన ఆత్మను అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నాడో వారిలో ఏమేమి జరుగుతాయో ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లుగాక. దేవుని క్రీస్తుకి, క్రీస్తు పరిచర్యకి విరోధముగా నిలబడినటువంటి పర్వతములు లాంటి పరిస్థితులు హల్లెలూయా ఎదురైనప్పటికీ ఆ పరిస్థితులన్నీ కూడా హల్లెలూయా మరి ఏమి అవుతాయో అక్కడ రాయబడి ఉంది. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏమి రాయబడిందంటే, నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకే. హల్లెలూయా. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకే అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను. హల్లెలూయా. అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవుగాక. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి ఒకసారి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. సృష్టి ప్రారంభములో హల్లెలూయా దేవుడు భూమి మీద గచ్చ పొదలను కానీ ముండ్ల తుప్పలను కానీ ఆయన మొలిపించలేదు. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు అనగా ఇది ఒక శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి. దయించి మీ అందరికీ నా 2 చేతులు జోడించి ఒక మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇవాళ క్రైస్తవ జీవితము ఒక నటనగా మారిపోయిందండి. బోధించేవారు మరి ఉచ్చరీత్యా బోధిస్తున్నారో లేక పరిశుద్ధాత్మ దేవుడే వారిని ప్రేరేపించి క్రీస్తు విమోచించిన పరిశుద్ధ సంఘం. ఈ మధ్యన మనము ప్రభు అయిన యేసు క్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన విమోచించిన సంఘము మరి ప్రభువు సిద్ధపరుస్తున్నారు, దేవుని సేవకులు సిద్ధపరుస్తున్నారు, సంఘము కూడా తనకు తాను సిద్ధపడతా ఉంది. అది పెండ్లి కుమార్తె. హల్లెలూయా. అలాగా సిద్ధపడే నిజమైన వధువైన సంఘము క్రీస్తుకు సంబంధించినటువంటి సంఘమది. దేవునికి స్తోత్రాలు. మనం ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 25, 26, 27 వచనాలు మనం చదివినట్లయితే ఆయన ఎలాంటి సంఘము కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టాడో అక్కడ రాయబడి ఉందండి. మచ్చ, డాగు, ముడత అంటే ఏ రకమైన అపవిత్రత, ఏ రకమైన కళంకము, ఏ రకమైనటువంటి అసహ్యకరమైనటువంటి పరిస్థితి, లోకపరమైన ఏ పరిస్థితి లేనిదే ఒక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన, నిష్కళంకమైన సంఘము కొరకు ప్రభు తన ప్రాణాన్ని పెట్టేడని పెట్టిన ఆ పరిపూర్ణ సత్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు.
దేవుడు సృష్టిలో మరి ఆదాము అవ్వలు పాపము చేయక ముందు గచ్చపొదలు ముండ్ల తుప్పలు అనేవి భూమి మీద లేవండి. ఎందుకు గచ్చపొదలను ముండ్ల తుప్పలను దేవుడు మొల్పిస్తున్నాడో, ఎందుకు నేల శపించబడుతుందో మీరు ఇక్కడ ఒక సత్యాన్ని నమ్మాలి, గమనించాలి. ఈ గచ్చపొదలు ఈ ముండ్ల తుప్పలు అనేవి ఒక శపించబడినటువంటి ప్రాంతములో మొలిచేవండి. ఆశీర్వదింపబడినటువంటి మరి స్థలములో ఇవి మొలవకూడదు. ఒకవేళ అక్కడ మొలిస్తే ఆ స్థలము కూడా లేక వారు కూడా శపించబడతారు. ఆది కాండములో ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు ఈ భూమి మీద మరి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ మూలముగా నీవు నీ భార్య మాట విని నేను నీతో తినకూడదని చెప్పిన ఆ వృక్షఫలము తింటివి కనుక నీ మూలముగా నీ నిమిత్తము నేల శపించబడింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రం. నీ మూలముగా ఏం చేయబడింది? ఈ నేల శపించబడింది. అలాగా శపించబడినటువంటి ఈ నేల మీద ఎప్పుడు ఆదాము అవ్వలు దేవుని ఎదుట దేవుని ఆజ్ఞకు అవిధేయులై పాపం చేశారో అప్పుడు పుట్టినవండి ఏవి? ఈ ముండ్ల తుప్పలు, ఈ గచ్చపొదలు. భూమి మీద ఎలాగైతే గచ్చపొదలు ముండ్ల తుప్పలు మొలుస్తున్నవో అలాగే మరి మనుషుల్లో కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. శరీర సంబంధమైనటువంటి హల్లెలూయా, బాగా మనసు పెట్టాలి ఇక్కడ మీరు. శరీర సంబంధమైనటువంటి కార్యములు లేక క్రియలు అవి ముండ్ల తుప్పలు, గచ్చపొదలు. మీరు ఇక్కడ ఒక విషయము ఈ రాత్రి మనసులోకి బాగా రానివ్వాలండి. ఈ ముండ్ల తుప్పలు, గచ్చపొదలను గూర్చి చాలామంది చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఏంటి ముండ్ల తుప్పలు, ఈ గచ్చపొదలు ప్రియులారా? శరీర క్రియలు. ఒకసారి మీరు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చూడండి. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. శరీర కార్యములు స్పష్టమైనవి ప్రియులారా. ఇవే గచ్చపొదలు, ముండ్ల తుప్పలు. అవేమనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. ప్రియమైన సహోదరులారా, ఇట్టి కార్యములు చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఇవన్నీ, ఈ కార్యములన్నీ కూడా ప్రియులారా హల్లెలూయా ముండ్ల తుప్పలు, గచ్చపొదలు. మీరు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఎట్లనగా, 'భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి
భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందు. భూమి మనము వ్యవసాయమును చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు పంట బండి కోతలు కోసే కాలం అండిది. ఏ రైతుకైతే వ్యవసాయం ఉందో ఆ రైతు ఏ విత్తనమైతే జల్లుతూ ఉన్నాడో ఆ విత్తనము ఫలాలు ఇస్తుంది భూమి. మీరు బాగా గమనించండి. ధాన్యము జల్లితే ధాన్యానికి బదులు సోళ్ళో గంట్లో మొలవండి. ధాన్యము జల్లితే ధాన్యమే తిరిగి, మీరు వినాలి దేవునికి స్తోత్రాలు, 1 ఎకరానికి 10 గుంచాలు ధాన్యం నారు పోస్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ ధాన్యంను బట్టి మరి దాలవా టైంలో అయితే బొండాలని ఉన్నాయి విత్తనాలు, ధాన్యం. భూమి సారాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఎకరానికి 40 నుండి 50, 60 బస్తాల దాకా అయిపోద్దండి బొండాల ధాన్యం. అలాగే ప్రియులారా, ఏ విత్తనమైతే విత్తుతున్నాడో ఆ రైతుకి ఆ విత్తనము పంటే ఫలిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఈ ఎబ్రీ సంఘానికి మనకు కూడా అర్థం అవటానికి ఇక్కడ ఒక సత్యాన్ని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, వ్యవసాయకుడు ఎట్లనగా భూమి తన మీద కురుచు వర్షమును త్రాగి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎప్పటికప్పుడు దేవుని వాక్యముతో హెచ్చరిస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడా దేవుడు మనకిస్తున్నాడు. ఇక్కడ భూమి వర్షమును త్రాగి, బాగా గమనించండి, ఏ రైతైతే, ఇప్పుడు నాకు భూమి లేదు, భూమి మీద వ్యవసాయం భూమి, ఒకసారి అనుకోండి 1 ఎకరం నాకు భూమి ఉందనుకోండి, ఏ రకమైన విత్తనాన్ని నేను పెట్టానో ఆ రకమైన విత్తనమే ఫలమిస్తుంది. అలాగా ఫలించే విత్తనం గురించి ఏమి రాయబడింది ఇక్కడండి? ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాద వచనము పొందును. ప్రియులారా, ఇది వ్యవసాయమును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు చెప్పే మాట ఇది. అలాగే అని చెప్తూ, అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. నీవు నేను శరీరములో భూమి మీద ఉన్నప్పుడే ఏమైనా దేవునికి విరోధముగా పాపము చేస్తే దాని నుండి మారు మనసు పొంది దేవునికి అనుకూలమైన జీవితం జీవించడానికి, మార్పు పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి, దేవుని చేత క్షమించబడ్డానికి మనము భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత మారు మనసు పొందాలనుకుంటే అది జరిగే పని మాత్రము కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో ప్రియులారా,
మనము ఎవరి కొరకు ఫలాలు ఫలించాలి? మన పాపముల నుండి, మన శాపముల నుండి, మన యొక్క పెంట కుప్ప మీదున్న మన బ్రతుకుల నుండి మనలను విడిపించిన, హల్లెలూయా, మనలను విడిపించి రక్షించిన మన ప్రభువైన యేసు క్రీస్తును రక్షకునికి అనుకూలముగా, మన యజమానుడైన దేవునికి అనుకూలమైన ఫలాలు మనము ఫలించాలండి. మన యజమానుడికి అనుకూలమైన ఫలాలకు బదులు నీకు ఇష్టం వచ్చినట్టు నీవు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఒకవేళ ఫలిస్తూ వెళ్ళిపోతే ఎవ్వరూ అడ్డు చెప్పరు మనకి. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ రోజున దేవుని ప్రజలమని చెప్పబడే అనేక మంది ప్రజలు లేక మన గురించి మనం ఆలోచిద్దాం. ఏ ఫలాలు మనం ఫలిస్తూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని ఏ ఫలాలు మనము ఫలిస్తున్నామండి? మీరు బాగా వినాలి. దేవుని ఆశీర్వాద వచనము పొందే ఫలములు ఫలిస్తున్నావా, లేక దేవుని శాపము పొందే ఫలాలు ఫలిస్తున్నామా? ఇక్కడ మీరు వినాలి. శరీర కార్యములనే ఫలాలు మనము కానీ ఫలిస్తూ ఉంటే, అయ్యా అవి శపించబడినవి. ఏమి రాయబడిందండి ఇక్కడ? మనము మన యజమానుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు అను మన యజమానుని యొక్క ఫలాలు దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మను మనకిచ్చాడండి? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? ఆత్మ ద్వారా, హల్లెలూయా, ఆత్మను పొంది ఆ ఆత్మ చేత నడిపించబడేవారు, హల్లెలూయా, దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తారు. అలాగ ఫలించే వారి మీద దేవుని ఆశీర్వాద వచనం ఉంటుందండి బాబు. నీవు నేను నన్ను దీవించుదేవా, నన్ను దీవించుదేవా, నన్ను ఆశీర్వించుదేవా అని మీరు ప్రార్థన చేసినా, ఒకవేళ నేను దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించని వారి గురించి, వారిని దీవించని నేను ప్రార్థన చేసిన, నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినగాని వాక్యములో ఏది రాయబడిందో అదే జరుగుతుంది. మర్చిపోకండి. వాక్యమునకు వాక్యానుసారమైన ప్రార్థననే దేవుడు వింటాడు. వాక్యమునకు వ్యతిరేకమైన జీవితము జీవించే వారి ప్రార్థనలు దేవుడు వినడు. ప్రియులారా, దేవుడు వినడండి. భూమి మీద ముండల తుప్పలు, గచ్చపదులు ఎలాగైతే ఉన్నావో అలాగే మనుషులకు హాని కలిగించేటువంటి భయంకర చెడ్డ స్వభావం, ఎప్పుడు ఇతరుల మీద అసూయ, ద్వేషము, కక్ష, పగ, కోపము, క్రోధం, దేవునికి మనుషులకు వ్యతిరేకమైనటువంటి చెడ్డ ఫలాలు. ఈ ఫలాల గురించి ఈ రాత్రి మీరు బాగా గమనించాలండి. హల్లెలూయా. ఈ ఫలములు ఫలిస్తే ఒక విశ్వాసి
అతని మీద దేవుని ఆశీర్వాద వచనము దిగదు. నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను దీవిస్తున్నాడు. ఒక మాట వినండి, భూమి మీద మనం బాగా డబ్బు సంపాదించి నువ్వు విశ్వాసమై ఉండి బాగా మనసు పెట్టాలి. నీవు బాగా డబ్బు సంపాదిస్తూ లోకపరంగా నువ్వు అభివృద్ధి చెందుతూ దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించకుండా ఉంటే నువ్వు డబ్బు సంపాదిస్తూ ఆశీర్వాదం అని భ్రమపడకండి ఎవరు కూడా. తప్పది. ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఎవరు పొందుతున్నారో హల్లెలూయా వారు, ఇందాక మనం గలతీ పత్రికలో చూసారండి. చూడండి, మీకు ఒక మాట చెప్తాను. గలతీ 5:22 కానీ చదవండి. అయితే ఆత్మఫలమేమనగా, అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియులారా, మీకు ఒక మాట మీరు చెప్పాలి. పరిశుద్ధాత్మను కలిగి, ఇవి ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ ద్వారా ఫలించుట వేరు. అర్థం చేసుకోవాలి బాగా. అలా కాకుండా ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి ప్రేమ కలిగి ఉంటాం. అసూయ ఉండకూడదు కాబట్టి, ఓ సహోదరి సహోదరుడా నిద్రపోక, ఎవరు కూడా లైవ్ వింటున్న వారితో మాట్లాడుతాను, ఇక్కడ ఎవరు లేరు. హల్లెలూయా. అసూయ కలిగి ఉండకూడదని వాక్యం చెప్తుంది కాబట్టి చాలా మంది అనుకుంటారు దెబ్బలాడుకోకూడదని వాక్యం చెప్తున్నారు కాబట్టి వదిలేశాను రా నిన్ను, లేకపోతే ఈ పాడికి చంపేదును. హలో, ఇలాంటి క్రైస్తవులు నేను చాలా మందిని చూశాను ప్రియులారా. అది కాదు, అది విశ్వాస జీవితం కాదండి. భక్తి అంటే నేర్చుకుని నడిచేది కాదు, నేర్చుకుని నడిచేది కాదండి. ఫలించుట. పరిశుద్ధాత్మ ఫలాలిస్తుంది. పరిశుద్ధాత్మ ఆత్మానుసారంగా దైవ చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తుంది. మనలో ఉండి ఎలాగ నడవాలో మనకు బోధిస్తుంది. ఏది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అంతేగాని స్కూల్లోనో, ఎలిమెంటరీ స్కూల్లోనో, హై స్కూల్లోనో, జూనియర్ కళాశాలలోనో, హల్లెలూయా, డిగ్రీ కళాశాలలోనో, హల్లెలూయా, అలాగే పీజీ చెప్పేటువంటి కళాశాలలో నేర్పునట్లుగా మీరు అర్థమైందండి. పాఠాలు బ్లాక్ బోర్డు మీద రాసి నేర్పునట్టుగా నేర్పేది కాదు ఈ భక్తి అంటే. మనము రక్షింపబడక ముందు మనలో ఎన్నో రకాల ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు ఉన్నవండి. భక్తి అనేది, క్రైస్తవ జీవితం అనేది ప్రియులారా, నటనతో కూడింది కాదు. ఇది ద రియాలిటీ అంటే యథార్థముగా ఉండేది. చూడండి, ఒక మాట మీరు వినండి. నేను ఒక బోధకుడిని, ఒక అపొస్తలుడను, దేవుని సేవకుడిని. బాగా గమనించాలి. దేవుడిచ్చిన కృపావరాలు బట్టి నేను పరిచర్య జరిగిస్తా ఉన్నాను. దాని వలన దేవుడు నాకు భూమి మీద జీతం ఇస్తున్నాడు. హల్లెలూయా. కానీ నేను పరలోకంలో వెళ్ళటానికి ఈ పరిచర్య చాలదండి. ఈ పరిచర్య ద్వారా వెళ్ళను నేను. అర్థమైందా? నేను పరలోకానికి వెళ్ళాలంటే
ఆ గలతీ 5:22 నుంచి రాయబడినటువంటి ఆత్మ ఫలములు నేను ఫలించాలి. అర్థమైంది? ఇక్కడ మీకు ఒక మాట వినండి. ఇక్కడ దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనలను కలుగు చేశాడండి. దేవుడు కనికరించే ఈ రాత్రి ఈ ఉపదేశం మనకిస్తున్నాడు. ఎంతమంది లైవ్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం ఈ రాత్రి మీరు గమనించాలి. మీరు బాగా వినండి. ఇక్కడ మనము యెషయా ప్రవచనములో ఏమి చూస్తున్నాము? మేడగదిలోనికి అపోస్తలుల దినాల్లో దిగివచ్చిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గూర్చి రాయబడిన మాట. ఏముంది అక్కడ? 64వ అధ్యాయంలో అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా నీవు గగనమును చీల్చుకుని నీవు దిగువచ్చేదవుగాక. నీవు దిగువచ్చేదవుగాక అంటే పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలోనికి దిగి వచ్చినటువంటి ఆ విషయమును గూర్చి ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు జరిగినప్పుడు ఎవరిలోనికైతే ఆ ఆత్మ దిగుతుందో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నారో, హల్లెలూయా, ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందని రాయబడింది యెషయా ప్రవచనంలో. చదవండి ఆ మాట. గగనము చీల్చుకొని నీవు దిగువచ్చేదవుగాక. నీవు దిగువచ్చేదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును. నీ సన్నిధిని పర్వతం కిందకి. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై. అయ్యా, పర్వతములు లాంటి కఠిన బండలు పరిశుద్ధాత్మ ద్వారా కరిగిపోతాయి. శత్రువులు కట్టిన కోటలన్నీ కూలిపోతాయి. 3 అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను. అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా. అయ్యా, ఇక్కడ వినాలి. అగ్ని గచ్చ పొదలను ఎలాగైతే కాల్చేస్తుందో అలాగే ప్రియులారా, ఎవరిలోనికి పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడో వారిలో ఉన్నటువంటి ఆ ప్రారంభములో నీ మూలముగా నేల శపించబడింది. నేల మీద గచ్చబొదలు ఉన్నాయి, ముండ్ల తుప్పలు ఉన్నాయి. అలాగే ప్రియులారా, మనుషులలో అసూయ, ద్వేషం, కోపం. అయ్యా, దేవుడు ఒక మాట మీకు చెప్తున్నాను. బైబిల్లో కోపపడుడు కానీ పాపము చేయకూడదు ఉంది. ఏంటి దాని అర్థం? పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడానికి తల్లిదండ్రులు ప్రేమతో వారి మీద కోపడతారు. ఒక సంఘ నాయకుడు విశ్వాసుల్ని ఆత్మీయంగా మలచడానికి కళ్ళెరజేసి కోపంగానే గద్దిస్తాడు, చాలా కఠినంగా గద్దిస్తాడు. అందులో నేను నెంబర్ 1 అని చెప్తున్నాను. దేవుని ఎదుట చెప్పడానికి నాకు గొప్ప ధైర్యం ఉంది. నాకు ఆ విషయం నేను ఎప్పుడు అతిశయిస్తూ ఉంటాను. మనుషుల్లో ఉన్న లౌకిక స్థితి నాశనానికి కారణమైన పరిస్థితి చూసి వారికి భయపడో లేక వారిచ్చే సందాలకి ఆశించో ఒక లౌకికంగా ఉండే ఒక శాపగ్రస్తమైన స్థితి నాకు లేదు. లౌకికంగా జీవిస్తూ ఒక శాపం అని చెప్తున్నాను ప్రియులారా. దేవుని ప్రజలకి విశ్వాసులైన దైవజనులైన యథార్థత కలిగి ఉంటారు. నా లౌకికం అది ఒక శాపగ్రస్తమైన ఆత్మ కుమ్మరింపు. అంటే ఆత్మ పొందేసి ఆత్మ వచ్చినప్పుడు అన్య భాషలు వస్తాయి. కూర్చున్న వాళ్ళు కూర్చున్నగా ఉండలేరు. వారు ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, నాట్యం ఆడుతూ ఉంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటారు, లేక కొన్ని రోగ స్వస్థలు కూడా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. వాటి కొరకు మాత్రమే కాదండి పరిశుద్ధాత్మ
ఒక విశ్వాసలోకి దిగింది. దేని కొరకు? మనము ప్రారంభములో ఆదాము అవలు దేవునికి అవిధేయులైనప్పుడు నేల శపించబడింది. అది గచ్చబొదలు ముండ్ల తుప్పలు మొలిపిస్తుంది. గచ్చబొదలు ముండ్ల తుప్పలు ఎరగని మనుషులు ఎవరూ లేరు. ఆనాటి నుండే మనలో కూడా అసూయ, క్రోధం, కోపం, ప్రచండ కోపం, నాశనం చేసే కోపం, ఇతరులను మేలు చూసి సహించలేని స్థితి, క్రోధం, చాలా మంది వీటిని ఈజీగా తీసేస్తున్నారు. ఇంతవరకు నీకు తెలియక ఒకవేళ ఈజీగా అనుకున్నావేమో కానీ ఈ రాత్రి దేవుని స్వరమింటున్నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకని నీవు కోపము, అసూయ, ఇతరుల మీద ద్వేషము, పగ, కక్ష, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇతరులకు రాయబడ్డ శరీర కార్యములు ఏమిటని 19 నుండి అక్కడ చెప్పబడినటువంటి ఏ ఒక్క కార్యమున్నా అది శాపగ్రస్తమైనది. నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. సలహా కాదండి, పేతురు భక్తుడు ఒక మంచి మాట చెప్పాడు. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి. ఏమంటే దయించి మీరు ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మనలో ఎవరు హెడ్ స్ట్రాంగ్గా ఉండవద్దు. అంటే తలబిరిస్తానం పనిచేయదు. నేను ప్రభువులో లేనప్పుడు, రక్షణలో లేనప్పుడు పాత జీవితము చాలా పొగరుమోతనంతో కూడిన బతుకున్నది. చాలా పొగరుమోతనం నా బతుకు. చాలా తలబిరిస్తానం. దేవునికి లోబడే మనసు లేదు, మనుషుల్ని గౌరవించే స్థితి నాకు లేదు. ఒక మూర్ఖుడనే చెప్తున్నాను, కానీ ఆ మూర్ఖ ఫలాలు ఫలించాలని మాత్రం నేను ఆశించలేదు. ఈ రోజున మీకు ఇవ్వబడుతున్న ఇంత విపులీకరంగా ఉపదేశము నాకు లేదు. నేను ఆ రోజుల్లో చర్చికి వెళ్ళే అవకాశమే నాకు లేదు ప్రియులారా. కానీ బైబిల్ బాగా చదివేవాడిని. ఇప్పుడు ఇందాక గలతీయులు రాసిన పత్రిక 5:22 నేను అడదిగిలో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు ఆత్మ ఫలముల గురించి నేను ధ్యానం చేశాను. కానీ నాలో వాటికి విరోధమైన ఫలములనే ఫలిస్తున్నాను. దయించి నా 2 చేతులు చెప్తున్నాను, జోడించి చెప్తున్నాను. నాకంటే చిన్నవారికి పెద్దవారికి నా 2 చేతులు జోడించి మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను. మీరు నిద్రపోకండి. బాగా ఉన్నావనుకుంటూ భ్రమ పడకండి. ముందు నీవు ఏ స్వభావం కలిగి ఉన్నావో పరీక్షించుకో. ఏదో మనం కొన్ని మంచి పనులు చేయటం వలన నువ్వు దేవుని సంబంధికు కాలేవు. ఒక విషయం మర్చిపోకండి ప్రియులారా, యజమానుడికి అనుకూలమైన ఫలమును ఫలిస్తే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఏమండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ హెబ్రీ పత్రిక ఈ 6వ అధ్యాయం కదా, అది 6వ అధ్యాయం 6వ వచనంలో శాపము ఆశీర్వాదం అనే మాట వాడారు. అక్కడ ఒక యజమానుడు, ఒక మనిషి భూమి మీద ఇస్తే విత్తనములు పంట గూర్చి రాయబడ్డ మాట అండి అది. వింటున్నారా? ఆశీర్వాదము పొందిన పంట ఇక్కడ. ఎందుకంటే మీరు 66వ అధ్యాయం అనుకుంటే 65లోను వ్యవసాయం గురించి అక్కడ రాయబడి ఉంది. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదిస్తున్నావు. అలాగే ఇక్కడ వినాలి, దేవుడు ఆశీర్వదిస్తే ఆ పంట మరి యజమానుడిని సంతోషింపజేసే పంటగా ఉంటుంది.
అది అక్కడ ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలిస్తే ప్రియులారా అది శపించబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది అసూయలు, ద్వేషాలు, కక్షలు, క్రోధాలు, కోపము, ఎన్నో అపవిత్రమైన కార్యాలు కలిగి ఉండి కూడా నేను బాగానే ఉన్నాను. 20 సంగమా, 20 విశ్వాసులారా, ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి. నేను బాగానే ఉన్నానని భ్రమపడుతున్నావు సహోదరి, సహోదరుడా. పరిశుద్ధాత్మ చెప్తుంది నువ్వు చెప్పేది అబద్ధం. నీవు అనుకున్న చిన్న మోసం అది. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు, జాగ్రత్త. ఏ ఫలము నువ్వు ఫలిస్తున్నావు? అయ్యా, దేవుని ఆశీర్వాదం వచ్చును నీకు కావాలా, లేకపోతే శపించబడిన భూమి మీదకి వచ్చిన శాపం కావాలా? దేవుని ఆశీర్వాదము చూడండి. చాలా మంది ఈ రోజున చాలా మంది గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇంగ్లీష్లో. తెలుగులో ఎవరు చెప్పరండి. తెలుగులో గాడ్ బ్లెస్ యూ, గాడ్ అంటే అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే దీవించేయడమే. అలా ఆ దీవులు అలా రావు మనకి. చాలామంది డబ్బులు దండుకోవడానికి ఇంటింటికి తిరిగి ఇది ఒక టైప్ ఆఫ్ మరి అడుక్కుంటాం అనుకుంటున్నాం. వారు ఇచ్చే డబ్బులు తీసుకుని ఏం చెప్తారండి? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయ్యా, ఒక మాట వినాలి ఇక్కడ. దేవుని ఆశీర్వాదము ఎవరి మీద కుమ్మరించబడద్దో మీరు వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పాలి మనకి. దేవునికి అనుకూలమైన పైరులు, అనుకూలమైన బ్రతుకు బ్రతికే వారి మీదకే, అనుకూలమైన ఫలములు ఫలించే వారి మీదకే దేవుని ఆశీర్వాదము దిగుద్ది. అంతేగాని హల్లెలూయా మీరు వాక్యం బట్టే, దేవుడు వాక్యం బట్టే ఉంటుందండి ఏదైనా. ఎవరో వచ్చి మనమిచ్చే డబ్బులు తీసుకుని హల్లెలూయా, దేవుడు ఆశీర్వదించకుండానే మనుషులు ఆశీర్వదించేస్తున్నారు. అది గొప్ప సంగతి. ఏశావు ఇస్సాకు దగ్గరికి అడవి మాంసం వేటాడి బాగా ఇస్సాక్కి ఎంత రుచిగా వండి పెట్టాలో వండాడు. అవి పట్టుకెళ్ళి ఇవి తిని నన్ను ఆశీర్వదించమన్నాడు. అయ్యా, ఇస్సాకు అబ్రహాం కుమారుడైన ఇస్సాక్ గారండి. ఇస్సాక్ అంటే ఈనాడు ఆశీర్వదిస్తున్న సేవకులు లాంటివాడు కాదేనా. హల్లెలూయా మీరు వినాలి. ఎందుకని? దేవుని యొద్ద నుండి వచ్చిన ఆశీర్వాదము పట్టుకెళ్ళిపోయాడు. ఇక ఆయన దగ్గర యాషావుకి ఇవ్వటానికి ఆశీర్వాదం లేదు. హల్లెలూయా ఆశీర్వదించమని యాషావు తన తండ్రిని వేడుకుంటే, మీరు వినండి, చాలా ఆ వాక్యం నేను ప్రభు దగ్గరికి వచ్చిన కొత్తలో ఒక మాట మీకు చెప్పాలి. కొడుకులు ఎంత దుర్మార్గులైన, ఎంత భయంకరంగా ఉన్న తండ్రి మాత్రం తల్లిదండ్రులు పిల్లల మీద పైకి వారు మూర్ఖుడాన్ని కొట్టండి అని చెప్పినా కానీ లోపల మాత్రం వారి మీద చాలా ప్రేమ ఉంటుంది. కనుక యాషావు గురించి ఆశీర్వదించమని ఆయన ఇస్సాకు దగ్గర పెట్టినప్పుడు, ఇస్సాకు నోరు తెరిచినప్పుడు అన్ని శాపాలే వస్తున్నాయి. ప్రియులారా, ఈ రాత్రి మీరు ఒకటి గమనించండి, బాగా వినాలి. చాలామంది చెప్తారు, నా అనుభవంలో నేను చూశానండి, పాస్టర్ గారు మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. కొంతమంది దెబ్బలాడతారండి.
నేను నిన్ను ఆశీర్వదించాను కాబట్టి నీవు ఆశీర్వించబడ్డావు. నేను ఒప్పుకోను, వాక్యంగా ఒప్పుకోద్ది. ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి రావాలి. ఎక్కడి నుంచి రావాలండి? దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం రావాలి ప్రియులారా. హల్లెలూయా! అది నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం దేవుడు ఎవరికి ఇస్తాడు? ఆయనకు అనుకూలమైన ఫలాలు ఫలించే వారి మీదకే ఆశీర్వాదం దిగుద్ది. మనము ఆయనకు వ్యతిరేకమైన ఫలాలు ఫలిస్తే ఆశీర్వాదం రాదండి నా ప్రియులారా. కాబట్టి సహోదరి సహోదరులారా, మారు మనసు పొందాం, మారు మనసు పొందండి దయించి. దేవునికి విరోధముగా ఉన్న ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలోనికి దిగినప్పుడు వేటిని కాల్చేద్దని బైబిల్ చెప్తుంది. ముండ్ల తుప్పలను, ఆ యెషయా మరోసారి చదువు, యెషయా ప్రవచనము 64. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను చాలండి చాలండి. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న శరీర కార్యములన్నీ దహింపచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ పొందిన దేవుని ప్రజలు ఎప్పుడైతే మనలో శరీర క్రియలు కాల్చివేయబడుతున్నాయో, శరీర ఫలాలు కాల్చివేయబడుతున్నాయో, నిజంగా అప్పుడు నువ్వు నిజమైన ఆనందం పొందుతావు, యథార్థమైన సమాధానం కలిగి ఉంటాం, యథార్థమైన సంతోషము కలిగి ఉంటావు. సహోదరి సహోదరు, ఆ ఫలాలు జీవితకాలం అంతా ఫలించాలంటే ఆత్మ చేత మనం ఏం చేయాలండి? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాలి. ఆత్మ చేత మనం నడిపించబడాలి. వాక్యమునకు విరోధంగా ఏది ఉన్నా దాన్ని చంపివేయాలి. దేవుని ఇష్టం. దాని మీద మనం సంపూర్ణ విజయాన్ని పొందాలండి. చాలా మంది గురించి నేను చాలా వేదంతో చెప్తున్నాను. కొంతమందికి తలబిరిస్తాం, లోబడలేని గుణం, ఎదిరించే గుణం. సహోదరి సహోదరుడా, దాని మీద దేవుని శాపం దిగుద్దనే విషయం మర్చిపోకిరాదు. దేవుని శాపం మన మీద దిగితే ఎక్కడ దేవుని మనకు వచ్చి చెప్పండి, ఎలాగ నువ్వు పరలోకి వెళ్ళగలుగుతావు? లేఖనం ఏం చెప్తుందండి అది? అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగును, తుదకది కాల్చివేయబడును. నా ప్రియమైన సోదరి సహోదరుడా, శాపము పొందును, కాల్చివేయబడును అంటే నరకానికి వెళ్తారన్నమాట. ఎవరి మీద ఆశతోనో, లేకపోతే కక్షలతోనో, కోపాలతోనో, క్రోధాలతోనో, ఇలాంటి భయంకరమైన విషయాలకి నీ మనసులో చోటిచ్చి, ఎందుకు సహోదరి సహోదరుడా నువ్వు నరకానికి వెళ్ళాలి? ఒకసారి నిదానించి ఆలోచించి రాత్రి దేవుడు నిన్ను కనికరించి నీతో మాట్లాడు. దేవుని శాపం దిగుతుంది. దేవుడు దృష్టిలో నువ్వు పనికి రాని దానిగా, పనికి రాని వాడుగా అయిపోతావు. దేవుడి దృష్టిలో నువ్వు పనికొచ్చేవాడుగా, దేవుడి దృష్టిలో నీకు అనుకూలంగా ఉండాలంటే శాపానికి మూలమైన ప్రతి జీవితం నుండి ఈ రాత్రి నజరేయుడైన యేసు నామములో నువ్వు మారు మనసు పొంది తీరాలి. ఖచ్చితంగా మారు మనసు పొందాలండి. అది ఎవరికి వారు చేసుకునే పని. నిన్ను నువ్వు బాగా పరీక్షించుకో, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు. మనము శాపం పొందడానికి దేవుడు మనల్ని రక్షించలేదు. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి
మనము రక్షించబడ్డాము ప్రియులారా. దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉండాలంటే అతడు తన్ను తాను తగ్గించుకుని వాడే ఉండాలి. విరిగి నలిగిన హృదయం గలవాడుగా ఉండాలి. 51వ కీర్తన బాగా స్టడీ చేయండి, బాగా చదవండి. దేవుని దృష్టికి నువ్వు ఇష్టడుగా ఇష్టాలుగా ఉండాలంటే నీలో నాలో విరిగి నలిగిన స్థితి కావాలి. విరిగి నలిగిన స్థితి నువ్వు లేకపోతే, నేను పాస్టర్ని విరిగి నలిగిన స్థితి లేకపోతే నరకానికి వెళ్తాను, ఖచ్చితంగా నరకానికి వెళ్తానండి నేను. నువ్వు పాస్టర్ అయినా, పాస్టర్ భార్య అయినా, పాస్టర్ కూతురు అయినా, పాస్టర్ కొడుకు అయినా, పాస్టర్ అయినా, నువ్వు విశ్వాసమైనా యజమానుడికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తేనే దేవుని ఆశీర్వాదం ఉంటుంది మన మీద. దేవుని ఆశీర్వాదం ఎవరి మీద ఉందో వారే దేవుని మహిమగల రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడి రాత్రి మనం దీవించి ఆశీర్వదించినగా పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఉన్న మరి ప్రతి తుప్ప, ప్రతి శాపగ్రస్తమైన ఆలోచనలు, మాటలు, మన క్రియలు, మన అసూయలు అన్నీ నజరుడైన యేసునామమున కాల్చబడును గాక. అది ఎలా జరుగుద్దంటే నువ్వు వాక్యానుసారంగా నడవాలి. ఆత్మ వాక్యానుసారంగా నడిపిస్తుంది. దాని నుండి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావం ప్రభువుకే చెల్లిద్దాం. దానిలో వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆలోచన బట్టి అందరూ దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అత్యంత కృప కలిగిన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రి మాతో మాట్లాడుచున్న దేవా, నీకే స్తోత్రాలు. ప్రభువా, నీ కనికరము, నీ దయ, నీ కృప చేత ఆశీర్వదించబడే వారంగా మేము ఉండటానికి నీ వాక్కును మాకు వెల్లడి చేసిన మా దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, మొండ్ల పొదలు, గచ్చ పొదలనబడిన శరీర కార్యములను మా జీవితంలో నుండి మేము విడిచిపెట్టి ప్రభువా, మీ ఆత్మ ద్వారా మీ విడుదల పొందుటకు నాయన, అయా మీ ఆత్మ ఫలములు ఫలించుటకు నాయన, ఒక నూతనమైన కృపను మా అందరికీ ఇప్పుడే అనుగ్రహింప చేయండి తండ్రి. మా జీవితాల్లో శాపమునకు లోను చేసే, శాపమునకు కారణమైన గచ్చ పొదలు, ముండ్ల పొదలు వంటి ప్రభువా శరీర కార్యములను మేము విడిచిపెట్టినట్లుగా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మీ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా వాటిన్నింటినీ కాల్చివేయనట్లుగా ప్రభువా, మీ కృపను మా మీద కుమ్మరింప చేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మాలోనికి రండి ప్రభువా. అయ్యా, మీకు అనుకూలమైన ఫలములు ఫలించే వారంగా మమ్మలను సిద్ధపరచండి నాయన. మీకే స్తోత్రాలు ప్రభువా. ప్రతికూలమైన వాటిని, అయ్యా మీకు విరోధమైన వాటిని, మీ చిత్తమునకు వ్యతిరేకమైన వాటిని ప్రభువా, మీకు దుఃఖమును కలిగించే ఏ ఫలము కూడా మా జీవితంలో కనబడకుండానట్లుగా ప్రభువా, మాకు గొప్ప విడుదల అనుగ్రహింప చేయండి నాయన. ఈ రాత్రి విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో లోతుగా నాటబడాలి, నూరంతలుగా ఫలించాలి నాయన. అయ్యా, రెట్టింపు ఆశీర్వాదం కలగాలి ప్రభువా. నూతనమైన కృప మా జీవితాలు మేము అనుభవించాలి నాయన. మీరే సహాయము దయచేయండి, మీ కనికరం అనుగ్రహించండి. ప్రతికూల పరిస్థితుల్లో సమస్తమును అనుకూలపరిచి జరిగించిన పరిచయం అంతటిని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ఇచ్చిన మీ సేవకులకు నూతనమైన బలమును, నూతన శక్తిని మీరు అనుగ్రహింపచేయండి. రెట్టింపు బలమునివ్వండి ప్రభువా. మీకు స్తోత్రాలు. జరిగించిన పరిచయని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకముందున్న సమస్త పరిశుద్ధులకు ఆయన కృప కాపుదల సదాకాలం తోడే కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ అపవాది కృత నాశనం యేసు నామమునకు మహిమ కలుగును. ఆమేన్, ఆమేన్.